ఒక కంటెంట్ డిఫరెంట్‌గా ఎలా క్రియేట్ జేయాలి? లేదా ఎలా చెప్పాలి? మనం చదివిన ఆర్టికల్‌ని కెమెరా ముందు ఎలా మాట్లాడాలి? డిఫరెంట్‌గా అంటే ఉదాహరణకి భూమి మీద భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి మనం నడుస్తాం. కానీ అదొక్కటే మనకు తెలుసు. కానీ చాలామంది ఏమనుకుంటారు చంద్రుని మీద గూడా పోతే ఆడ గిట్నే నడుస్తారని అనుకుంటారు. కానీ కాదు. ఆడ చంద్రుని ఆకర్షణ శక్తి ఉండక ఏం చేస్తాం? గాల్లో తేలుతా ఉంటారు. ఇంకో గ్రహం కాడ ఇంకా తేలుతారంట పైకి. ఇంకో గ్రహంలో గద్దలాగా తిరుగుతూ ఉండొచ్చు మనిషి ఆడ. భూమి లెక్క నడుసుడు ఉండదు. ఇట్లుంటది. అది సైంటిస్టులు చెప్పడం వల్ల మనకు తెలుస్తుంది. ఆడ ఆకర్షణ శక్తి లేదు కాబట్టి అట్లా నడుస్తారు. పైన తేలుతారని. భూమి లెక్క నడవరు అలా తేలుతారని తెలుసు. కానీ సైంటిస్టులు ఆ విషయం చెప్పకపోతే ఎవరికీ అర్థం కాదు. ఎట్లెందుకు చేస్తారు? భూమి మీదనైతే మనిషి నడుస్తాడు. మరి చంద్రమండలం మీద మనిషి ఎందుకు నడవడు? గాల్లో ఎందుకు వెళ్తాడు? ఇంకో చోట ఇంకా తేలుతాడు. తేలికైతాడు మనిషి. ఇలాంటివి తెలివే కదా! ఓహ్! అట్లా అన్నట్టు. అలాగే ఇప్పుడు అద్దం పెట్టినాం అనుకో. అద్దం పెడితే కుక్కలు ఏం చేస్తాయి? అద్దంలో మొరుగుతా ఉంటాయి. ఇంకో కుక్క అనుకోని. చూసావా? అట్లుంటది ఆడ అద్దం పెడితే. అలాగే ఒకటి కంప్యూటర్ తోటి కుక్క లాంటి వస్తువు చేస్తే ఏం చేస్తాయి? కుక్కలు దాని చుట్టూ మొరుగుతాయి. అది జంతువు అనుకుంటాయి. వాటికి తెలవదు. కానీ మనిషికి తెలుసు కానీ వాటికి తెలవదు. తెలవక మొరుగుతాన్నాయి. అద్దం పెట్టినాం అనుకో. అద్దం పెడితే కుక్కలు దాని మీద గయ్య గయ్య మొరుగుతాన్నాయి. ఎందుకంటే వాటికి తెలవదు ఇది అద్దం అని. కంప్యూటర్ బొమ్మ పెడితే కంప్యూటర్‌తో నడిచేది పెడితే అది జంతువు అనుకోని దాని చుట్టూ కుక్కలన్నీ మొరుగుతా ఉంటాయి కదా! అది వాటికి తెలవదు కాబట్టి కదా! ఇట్లనే మనం సహజంగా ఒక మనిషి హ్యూమన్ బీయింగ్ అనేది మన ఆలోచన, మన భావాలు, మన వ్యవహారాలు, మన తీరు, మన స్పందన ఇదంతా పక్కవాడికి తెలుసు. కానీ ఇవన్నిటికి భిన్నంగా వ్యవహరించాలి. వ్యవహరిస్తే పక్కవాడికి తెలవదనమాట. అది అర్థం కాదు. రీజన్ మనం చెప్పకూడదు కూడా. అది సీక్రెట్. అది చెప్పకుండా మనం వాళ్ళకి తెలవద్దు. మనం చెప్పొద్దు. అలాంటి సమయంలో మనకు తెలవదు కాబట్టి అది సినిమాలా ఉంటది. ఇప్పుడు సినిమా అంటే గదే. ఆ విధంగా చెప్పండనమాట. ఇలా చెప్తే బావుంటుంది. మీరు చదివిన ఆర్టికల్ గాని, ఆ! మీరు చదివిన ఆర్టికల్‌లో చెప్పడం గాని ఇలా చెప్పండి. బాగుంటది. సూపర్ వస్తదనమాట.